పచ్చిమిరపకాయలు బన్నీ కానీ ఎలక కానీ తినలేదు కదండి. ట్రై చేసింది, కారం వేసిందేమో వదిలేసింది అనమాట. సో అందువల్ల నాకు పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువ వచ్చాయండి. 3 రకాల పచ్చిమిరపకాయలు చూపిస్తున్నానండి. ఇప్పుడు చూపిస్తుండేది ఇక్కడ వీడియోలో ఇండియా నుంచి సీడ్స్ కొనుక్కొచ్చి వేసిన చెట్లు అనమాట. అలా పొడుగ్గా వేసాను అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఓకే, ఇవేమో మనకి ఇంట్లో కిచెన్లో డబ్బాలో ఎండుమిరపకాయ డబ్బాలో అడుగున ఉండిపోతాయి కదండి. కొన్ని గింజలు పడతాయి కదా, ఆ గింజలు చల్లితే వచ్చినవి అనమాట. చెట్టు కలర్లోనే కాయలు కూడా ఉన్నాయి, అందువల్ల కనపడట్లేదు మీకు కాయలు అనేది. చాలా కాయలు ఉన్నాయండి ఇవి కూడాను. ఓకే, ఈ మిర్చీలు ఏం పెద్ద స్పైసీ లేవండి. మనము 1, 2 వేసుకునే చోట ఒక 5, 6 కాయలు వేసేయచ్చండి, అంత స్పైసీ లేవు ఇవి. ఇవి చూడండి, ఈ చెట్లు నేను స్టోర్లో కొనుక్కొచ్చాను, నర్సరీలో ఉంటాయి కదా అక్కడ కొనుక్కొచ్చాను అనమాట. చెట్టు నిండా కాయలు ఉన్నాయండి, చూడండి మీకు కనిపిస్తుంది కదా వీడియోలోని. కానీ చాలా అంటే చాలా స్పైసీగా ఉన్నాయండి. మీరు 5, 6 కాయలు వేసే చోట 3 అలా వేస్తే మీకు సరిపోతుందన్నమాట ఆ కారం, అంత స్పైసీగా ఉన్నాయి. చూడండి, ఆల్రెడీ కోసాను, ఇవి స్టోర్ చేసుకున్నాను. ఇవి మనము స్టోర్ చేసుకోవచ్చండి, కడిగేసి తొడిమెలు తీసేసి ఫ్రీజర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు.